హాయ్ ఫ్రెండ్స్, మరికొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు స్వాగతం. ఈ వీడియోలో మీకు పరీక్షలో రాయబోయే ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, ఆన్సర్ బుక్లెట్ ఎలా ఉంటుంది, దాని మీద ఏమైనా లైన్లు ఉంటాయా, ప్లెయిన్గా ఉంటుందా, ఎలా రాయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎగ్జామ్ రోజు వెళ్ళాము, సెంటర్ కాడికి వెళ్ళాము, మనకు సంబంధించిన రూమ్ని ఈ విధంగా చెక్ చేసుకొని పలానా రూమ్ అని ఈ విధంగా వెళ్ళాలి అనమాట. సాధారణంగా రూమ్ సీట్ అరేంజ్మెంటు ఈ ప్యాటర్న్స్లో ఉంటుంది. జనరల్లీ 24 ప్యాటర్న్ ఉంటుంది. గమనించండి, 4 రోస్ ఉంటాయి. ఒక్కొక్క రోస్లో 6 స్టూడెంట్స్ కూర్చుంటారు. తర్వాత ఉదాహరణకు 1 2 3 4 5 6 7th స్టూడెంట్ ఇక్కడ ఉంటాడు. ఇలా మనకు వెళ్తుందనమాట. ఈ విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ అనేది జనరల్గా ఉంటుంది. సో మీరు వన్స్ అక్కడ కూర్చున్న తర్వాత మీకు ఇన్విజిలేటర్ గారు రావడం జరుగుతుంది. ఇన్విజిలేటర్ గారు ఏమేమి అంశాలు తీసుకొస్తారంటే ఇలా ఓఎంఆర్ షీటు, స్టిక్కర్సు, మీరు ఎగ్జామ్ రాయవలసినటువంటి బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏమేమి ఉంటాయి ఒకసారి పరిశీలన చేస్తే ఓఎంఆర్ షీట్ మొదటగా ఇస్తారు. అందులో అంశాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత ఆన్సర్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది, స్టిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ మధ్యలో మీతో అటెండెన్స్ సంతకం చేయించుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఎగ్జామ్కి కూర్చున్న తర్వాత మనం ఎలా పిన్ చేయాలి అనే అంశాన్ని ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. అందరికీ నమస్కారం. నేను ఒక 10వ తరగతి పరీక్ష రాయబోతున్న విద్యార్థిగా ఊహించుకోండి. నాకు మొదటగా నాకు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ ఇస్తారు మరియు 24 పేజ్ బుక్లెట్ లేదా 18 పేజ్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ 24 పేజ్ బుక్లెట్ని ఇలా ఉంచి దాని మీద ఓఎంఆర్ షీట్ని ఇలా ఉంచి 24 పేజ్ బుక్లెట్ మరియు ఓఎంఆర్ షీట్, ఇందులో ఇక్కడ స్టేబుల్ చేయమని ఉంది, పరిశీలన చేయండి. ఈ భాగంలో ఇలా పిన్ వేసేసి ఇలా పిన్ వేసేయాలి. తర్వాత స్టిక్కర్స్ వస్తాయి. ఈ విధంగా ఈ స్టిక్కర్లను ఈ విధంగా అంటించాలి. ఈ విధంగా ఈ భాగంలో అంటించాలి. ఇక మిగిలిన భాగాలను వీడియోలో కొనసాగిద్దాం. ఓకే, పరిశీలన చేశారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ని ఆల్రెడీ వాళ్ళు ముద్రించి ఉంటారు. నమూనాగా ఒకటి నేను రాస్తున్నాను, గమనించండి. ఉదాహరణకు ఒక సెంటర్లో 250 మంది స్టూడెంట్స్కు కేటాయించినారు. మంది 120 అనుకున్నాం. అప్పుడు మనకు 0120 అని ముద్రించి ఉంటారు. లేదు, మనం 250 విద్యార్థి అంటే 0250 అని ముద్రించి ఉంటారు. ఉదాహరణకు 120 అని అనుకున్నాం. మరియు ఇక్కడ సిగ్నేచరు ఇన్విజిలేటర్ గారు చేయడం జరుగుతుంది అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మరియు సబ్జెక్టు ఉదాహరణకి ఫస్ట్ రోజు తెలుగు అనుకుంటే తెలుగు. మరి ఆ పేపర్ యొక్క కోడ్ ఏంటి అంటే 01T అండ్ 02T. మరి ఈ విషయం మనకు ఎలా తెలుస్తుందంటే మనకిచ్చిన క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది మరియు హాల్ టికెట్ నెంబర్ మీద కూడా మనకు ఏ తేదీన ఏ పరీక్ష మరియు ఎగ్జామ్ యొక్క కోడ్ ఏంటి అనేది ఉంటుంది. ఒక్కసారి మీరు టైం టేబుల్ గమనిస్తే ఆ టైం టేబుల్లో కూడా మీకు ఈ విషయం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇది టైం టేబుల్. ఈ టైం టేబుల్లో మీకు తెలుగు పరీక్షకు వచ్చి 01T 02T అని, అదే సెకండ్ లాంగ్వేజ్ హిందీకి అయితే 09H అని, ఇంగ్లీష్ పరీక్ష అయితే 13E లేదా 14E, మ్యాథమెటిక్స్కి అయితే జనరల్గా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నారు కాబట్టి అవి హైలైట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ విధంగా అనమాట ఎగ్జామినేషన్ కోడ్ ఆ విధంగా మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గమనిస్తే విద్యార్థులు ఈ బుక్లెట్ తీసుకున్న వెంటనే మనకు 24 పేజ్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. లేదా కొన్ని పరీక్షలకు ఏవైతే 50 మార్క్స్ ఉన్నాయో వాటికి 18 పేజ్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వరుసగా ఉన్నాయా లేదా, ఇది 1వ పేజ్ నాన్న, దీన్ని తిప్పితే దీని వెనక 2వ పేజ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం రాయాలన్నమాట. జనరల్గా కొంతమంది విద్యార్థులు 3rd నెంబర్ నుంచి రాస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ విద్యా సంవత్సరంలో మనం గుర్తించాల్సిన అంశం ఏంటి అని అంటే ఈ 24 పేజ్ బుక్లెట్ అయిపోయింది అని అంటే మనకు అడిషనల్గా కొత్త బుక్లెట్ ఇవ్వడం, మరొక బుక్లెట్ ఇవ్వడం అనేది జరగదు. గత సంవత్సరాల్లో
ఒక 24 పేజ్ బుక్లెట్ అయిపోతే మరొక 12 పేజ్ బుక్లెట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఈ విద్యా సంవత్సరం నుంచి మనకు అదనంగా ఎటువంటి బుక్లెట్లు ప్రొవైడ్ చేయడం లేదు. ఎందుకంటే చాలామంది కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క ఆన్సర్ స్క్రిప్ట్లు గమనించినాక ఆ పేపర్లు సరిపోతాయి అనే విషయం అయితే మనకు అర్థమైందనమాట. రెండు వైపులా రాయాలి. తప్పనిసరిగా బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులే వాడాలి నాన్న. అంతేగాని జెల్ పెన్నులు, ఇంకు పెన్నులు వాడకూడదు. ఎట్లాంటి పరిస్థితుల్లో గ్లిట్టర్ పెన్నులు వాడకూడదు. అవి రాస్తే ఒకవైపు నుండి మరొక వైపుకు స్పిల్ అవుతాయి. మనము రుద్దే సమయానికి చాలా ట్రావెలింగ్ జరుగుతుంది. ఈ మధ్యలో ఎక్కడైనా తడి తగిలితే అవి చెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జెల్ పెన్నులు, గ్లిట్టర్ పెన్నులు వాడవద్దు. కేవలము బ్లూ లేదా బ్లాక్ పెన్నులు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ కలర్ కానీ గ్రీన్ ఇంక్ పెన్నులు కానీ వాడకూడదు అన్నమాట. కావాలంటే క్రేయాన్స్తో, వ్యాక్స్ క్రేయాన్స్తో కొంత మనము డెకరేట్ చేసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు. మరియు మ్యాథ్స్ పరీక్ష రోజున గ్రాఫ్ పేపరు మరియు సోషల్ పరీక్ష రోజున మ్యాప్ పాయింటింగ్ ఇస్తారు. అవి ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా పిన్ చేయవలసి ఉంటుంది. మనకు దారం ఇస్తారు. అది ఎలా చేయాలో కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. తర్వాత మనకు పైన ఓఎంఆర్ షీట్ ఉంచాలని చూసాం కదా. ఓఎంఆర్ షీట్లో అన్ని వివరాలు ఆల్రెడీ ముద్రించి ఉంటాయి. మనం కేవలము ఒక 4 ప్లేసుల్లో మాత్రమే మనం రాయవలసి ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే 24 పేజ్ బుక్లెట్ పైన ఉండే నెంబర్. ఉదాహరణకు మనం శాంపిల్గా 120 తీసుకున్నాం. అది ఎలా రాయాలి అంటే చూడన్నా, ఇక్కడ 4 నెంబర్లుగా ఉన్నాయి కదా, 0120. మరి మీరు 120 కదా అని 4 బాక్సుల్లో ఇలా రాశారనుకోండి, అలా రాయకూడదు అనమాట. 120 అని ఖాళీ వదలకూడదు, ఇలా రాయకూడదు అనమాట. 4 బాక్సెస్ ఉంటాయి. ఈ 4 బాక్సెస్లో 0120. ఉదాహరణకు మీది ఫస్ట్ నెంబరే అనుకోండి, 0001 అని రాయండి. ఇలా రాయాలి. ప్యాటర్న్ అర్థమైంది కదా. ఇలా రాయాలి. ఈ నెంబర్ 24 పేజ్ బుక్లెట్ నెంబర్ 2 చోట్ల రాయాలి. మీకు ఓవరాల్గా ఈ ఓఎంఆర్ షీట్ అనేది 3 భాగాలుగా ఉంటుంది. ఒక్కసారి పరిశీలన చేయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 భాగాలుగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో లైన్లు కూడా ఉన్నాయి, పరిశీలన చేయండి. ఈ 3 భాగాల్లో కేవలం మనము ఫస్ట్ పార్టు, సెకండ్ పార్టులో మాత్రమే రాయాలి. థర్డ్ పార్టులో ఎలాంటివి మనము రాయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో 24 పేజ్ బుక్లెట్ నెంబరు మరియు సెకండ్ పార్ట్లో 24 పేజ్ బుక్లెట్ నెంబరు మనం రాస్తున్నాము. చూడండి, ఈ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి ఇస్తారు కదా బుక్లెట్. ఈ బుక్లెట్ మీద ఈ భాగంలో ఆల్రెడీ ప్రింట్ వేసి ఇచ్చుంటారనమాట. ఇది సాధారణంగా తొలి రోజు ఏదైతే నెంబర్ ఉంటుందో మిగిలిన అన్ని పరీక్షలకు కూడా అదే నెంబర్ క్యారీ అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే రూమ్ నెంబర్. ఉదాహరణకు ఆ సెంటర్లో ఒక 15 రూములు ఉన్నాయి అనుకోండి, మనది ఒక 9వ రూము అనుకుంటే 09 అని రాస్తాం. లేదు 15th రూమ్ అంటే 015 అని రాస్తాం. ఇలా రాస్తాం అన్నమాట. మరియు ఫుల్ సిగ్నేచర్, మన యొక్క ఫుల్ సిగ్నేచర్ని హాల్ టికెట్ కింద నెంబర్లో ఎలా ఉంటుందో అలా రాస్తాం. ఈ భాగంలో ఎగ్జామినర్ గారు చేస్తారు, ఇన్విజిలేటర్ గారు చేస్తారు. తొందరలో విద్యార్థులు ఇక్కడ సంతకాలు చేసేస్తూ ఉంటారు. మిగిలిన అన్ని అంశాలు కూడా ఇక్కడ ముద్రించి ఉంటాయి. మీరు ఎక్కడే కానీ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్ని ఎక్కడా కూడా రాయకూడదు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ముద్రించి ఉంటారు. ఆ భాగాన్ని ఎగ్జామ్ తర్వాత రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రుద్దే వాళ్లకు, కరెక్షన్ చేసే వాళ్ళకు మీ రోల్ నెంబర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రివీల్ చేయకూడదు. మీకు గ్రాఫ్ కాగితము మరియు మ్యాప్ పాయింటింగ్ ఇచ్చినప్పుడు కూడా మీరు రాయవలసిన నెంబర్, దాని మీద రాయవలసిన నెంబర్ ఏంటంటే 24 పేజ్ బుక్లెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే రాయాలి. తప్పితే మీ రోల్ నెంబర్ను, మీ పేరును, మిగిలిన విషయాలను, మీ ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు. ఒకవేళ తెలుగు పరీక్షలో, హిందీ పరీక్షల్లో, ఇంగ్లీష్ పరీక్షల్లో లెటర్ రైటింగ్ లాంటివి వచ్చిన సందర్భంలో కూడా మీరు కింది భాగంలో ఇంటూలు కానీ డాషులు కానీ ఉంచాలి. తప్పితే మీ ప్రాంతం పేరు, మీ పేరును రివీల్ చేయవలసిన అవసరం చేయకూడదు అనమాట. మరియు ఈ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది చేయకూడదు. ఈ పార్ట్ 3 అనేది రిజల్ట్ రావడంలో అత్యంత ముఖ్యమైన భాగము. మీరు దీని మీద ఎట్లాంటి నలపడం కానీ, ట్విస్ట్ చేయడం కానీ ఓఎంఆర్ షీట్కి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. ఒకవేళ మీకు వచ్చిన ఓఎంఆర్ షీట్లో మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా వేరేది వస్తే మీరు ఇన్విజిలేటర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు పరిశీలన చేసి ఒకవేళ అది నిజమైతే మరొక బఫర్ ఓఎంఆర్ షీట్ను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సాధారణంగా అలా మిస్టేక్ జరగదు. ఓకే, మొత్తం మీద మీరు పిన్ చేసిన తర్వాత పార్ట్ 1 భాగము,
పార్ట్ 2 భాగంలో ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట. తర్వాత మీరు ఎగ్జామినేషన్ని స్టార్ట్ చేస్తారు. ఇది మీకు సంబంధించిన టైం టేబుల్. మిగిలిన అన్ని పరీక్షలు మీకు ఈ టైమింగ్ ఉంటే 9:30 నుంచి 12:45 వరకు ఉంటే, ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ మాత్రం 9:30 నుంచి 11:30 వరకు ఓన్లీ 2 అవర్స్ మాత్రమే ఉండడాన్ని మీరు గుర్తించాలన్నమాట. ఇక మరి పరీక్ష ఎలా రాయాలి అనేది ఒక ఒరిజినల్ పేపర్ని ఇక్కడ మీ ముందు ఉంచడం జరుగుతుంది, గత సంవత్సరాలకు సంబంధించింది. ఓకే, ఇక్కడ పరిశీలన చేస్తే సెషన్ అని రాయడం జరిగింది. మీరు క్వశ్చన్ పేపర్లో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని తప్పనిసరిగా రాయాలి. ఆ నెంబర్ని మర్చిపోతే మనకు దానికి సంబంధించిన మార్కులు ఇక్కడ జనరల్గా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పలానా క్వశ్చన్కు 1వ క్వశ్చన్కు 1 మార్కు, 2వ క్వశ్చన్కు 1 మార్కు, 12వ క్వశ్చన్కు 4 మార్కులు, ఇలా మీరు క్వశ్చన్ నెంబరే వేయకుంటే అది ఏ క్వశ్చన్ అని, ఏ క్వశ్చన్కు మార్కులు వేయాలి అనే అంశము ఎగ్జామినర్ గారికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ తప్పనిసరిగా వేయాలి. అది కూడా ఎలా వేయాలి అని అంటే, మీకు సాధారణంగా ఎలాంటి లైన్స్ లేని మధ్యలో ఏపీ ఎంబ్లం ఉన్నటువంటి బుక్లెట్ 24 పేజ్ బుక్లెట్ వస్తుంది. ఇచ్చిన వెంటనే 24 పేజెస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. లేదా ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్కి అయితే 18 పేజెస్ ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో ఏదైనా కుట్టు భాగంలో పేపర్ ఊడిపోయి ఉంటే ఇన్విజిలేటర్ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మరొక బుక్లెట్ ఇచ్చి దాని మీద కూడా సేమ్ నెంబర్ వేస్తారు. ఉదాహరణకు మీది 120 అని చెప్పుకున్నాం కదా, 0120 అని, ఈ నెంబరే దాని మీద కూడా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది రిటర్న్ తీసుకొని ఎక్కడే కానీ మధ్యలో పేపర్లు వెళ్ళిపోవడం కానీ ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. అలా ఏదైనా జరిగింది అని అంటే మిమ్మల్ని మాల్ ప్రాక్టీస్ కింద రిజల్ట్ రానికుండా చేసే అవకాశం కూడా ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా అలా చేసినారు అని వాళ్ళు భావిస్తే. కాబట్టి మీరు మొదట్లోనే గుర్తించండి. ఇక క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే, ఎలా రాయాలి అనే విషయానికి వస్తే, మీరు క్వశ్చన్ నెంబర్ని ఇలా సాధారణంగా విద్యార్థులు ఇలా లైన్లు వేసుకుంటారు. 1-2 లైన్స్ సరిపోతాయి. ఇంకొంత అందంగా డెకరేట్ చేసుకోవాలంటే 4 వైపులా వేసుకుంటారు. కాకపోతే ఈ వైపున వేసుకునే లైన్లు కొంచెం చిన్నగా వేసుకుంటే చాలన్నమాట. ఎక్కువ స్థలం ఆక్యుపై చేస్తే, ఉదాహరణకు ఈ లైన్ ఇక్కడ వేసినారు అనుకోండి, ఇక్కడ కొంతమంది విద్యార్థులను గమనిస్తాము, చాలా పెద్ద బార్డర్లు వేస్తారు. అసలు ఆన్సర్ రాయడానికి స్థలం లేనంత తక్కువగా రాసి చాలా పేపర్లు రాసినామని అనిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేయాల్సిన పని లేదు. ఈ లైన్లు ఎందుకు అని అంటే, మనకు క్వశ్చన్ నెంబర్ యువతల భాగంలో రాయాలి, ఆ క్వశ్చన్కి సంబంధించిన పాయింట్లు లోపల వైపు రాయాలి. ఓకే, ఇక్కడ మరొక సూచన ఏంటి అంటే, ఇన్ జనరల్గా 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఒక్క చోటగా రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్షన్ అనేది స్మూత్గా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ విద్యార్థి 1 మార్క్ క్వశ్చన్లు అన్నీ కూడా ఒక చోటే రాయడం జరిగింది. అదేవిధంగా సెషన్ మెన్షన్ చేసినా చేయకున్నా, కొన్నిసార్లు సెషన్ మెన్షన్ చేసే క్రమంలో విద్యార్థులు చేస్తున్న పొరపాట్లు ఏంటి అంటే, ఉదాహరణకు 1, 2, 3, 4, 5 అనేటి ఫస్ట్ సెక్షన్కి సంబంధించినవి, సెకండ్ సెక్షన్కి సంబంధించినవి 6, 7, 8 ఈ విధంగా క్వశ్చన్లు ఉన్నాయనుకోండి. కొంతమంది విద్యార్థులు ఏమని భావిస్తున్నారంటే, సెషన్ 2 అని రాసి సెషన్ 2లో ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా అని వాళ్ళ ఉద్దేశంలో సెషన్ 2 అని ఫస్ట్ క్వశ్చన్ అని పెడుతున్నారు. ఇది తప్పు అన్నమాట. అక్కడ సెషన్ రాసినా రాయకున్నా పర్వాలేదు, క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో, ఇది ఈ విద్యార్థి యొక్క ఉద్దేశం ఏంటి, ఇది 6th క్వశ్చన్ రాస్తున్నాను, సెకండ్లో ఫస్ట్ది రాస్తున్నాను అని విద్యార్థి యొక్క ఉద్దేశం. బట్ ఎగ్జామినర్కి ఏమని అర్థమవుతుంది, ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ రాసినాడు, ఇక్కడ కూడా రాసినాడు, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయితే దానికి మార్కులు వేసేస్తారనమాట. అంటే ఫస్ట్ది ఆల్రెడీ ఆ మార్క్స్ అలాట్ అయినాయి కాబట్టి దీనికి ఎలాంటి మార్క్స్ పడవు. కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్ 6. మీరు సెషన్ రాయాల్సిన అవసరం ఏమీ స్పెషల్గా లేదు, రాస్తే చాలా మంచిది. కానీ ఎగ్జామినేషన్లో ఆ పర్టికులర్ క్వశ్చన్కు ఉన్న నెంబర్ని తప్పనిసరిగా రాయాలి. తర్వాత ఎగ్జామ్లో ఇలా రాసిన తర్వాత ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి, ఉదాహరణకి ఇది 10వ క్వశ్చన్, ఈ 10వ క్వశ్చన్కి సంబంధించిన 1వ పాయింట్ 2వ పాయింట్ ఇలా ఎక్కడ రాసినారు, వీళ్ళు బార్డర్కి లోపల వైపు రాసినారు. అలా రాయకపోతే ఏమవుతుంది అంటే, ఉదాహరణకు నేను 2వ క్వశ్చన్ రాస్తున్నాను అనుకోండి, 2వ క్వశ్చన్ రాస్తున్నాను, వీళ్ళు 2 అని పెట్టినాం, మళ్ళీ పాయింట్లు రాస్తాం. ఇందులో 1వ పాయింట్, ఇందులో 2వ పాయింట్, ఏది క్వశ్చన్ ఏది దానికి సంబంధించిన పాయింట్లు అనే కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గిర్రకు బయట దిక్కు క్వశ్చన్ నెంబర్ రాయండి. తర్వాత అందులోని పాయింట్లు ఏవైతే ఉన్నాయో 1, 2లు కానీ, ఏబీసీలు కానీ, స్టార్ మార్కులు కానీ, యారోస్ కానీ ఇలా
మీరు సూచిస్తూ పాయింట్ల వారీగా రాయడం అనేది ఎప్పుడు కూడా మంచి విషయం అన్నమాట. అలా పాయింట్లుగా రాయాలి. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ విద్యార్థి చాలా మంచి మార్క్స్ వచ్చినాయి ఈయనకి. చూడండి, ఇక్కడ పాయింట్లుగా రాయడం జరిగింది, గమనించండి. వీలైనంత వరకు లైన్కు లోపల రాయడం అనేది మంచి సూచన. మరియు డయాగ్రామ్స్ వేసేటప్పుడు సాధారణంగా విద్యార్థులందరూ డయాగ్రామ్కి సంబంధించిన పార్ట్స్ మర్చిపోతున్నారు. డయాగ్రామ్ వేసాము అంటే తప్పనిసరిగా పార్ట్స్ రాయాలి అనేది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ రాసే విద్యార్థులు వాళ్ళు బాగా ఐఐటికి అలా ప్రిపేర్ అయిన విద్యార్థులు ఏం చేస్తున్నారంటే చాలా స్టెప్స్ వదిలేసి నేరుగా ఫైనల్ స్టెప్స్ రాసేస్తున్నారు. అలా కాకుండా ప్రతి స్టెప్కు ఇండివిజువల్గా మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీకు తెలిసినంత వరకు అన్ని స్టెప్స్ కవర్ చేయాలి. అప్పుడు ప్రతి స్టెప్కు వచ్చే మార్కుల్ని మనం బెనిఫిట్ అవుతామన్నమాట. అదేవిధంగా ఏదైనా తప్పు పోయింది అనుకోండి, అక్కడ చాలా పెద్ద రప్చర్ చేయాల్సిన అవి పెద్దగా కొట్టేసి తప్పులు కొట్టేసి అలా చేయకుండా ఒక స్మాల్ లైన్ గీసేసి దానికి కరెక్ట్ ఏదైతే ఉందో ఆ అంశాన్ని అక్కడ రాయడం జరిగింది. అలా అన్నమాట. అది పర్టికులర్గా చూస్తేనే మనకు తెలిసే విధంగా జస్ట్ 1 లైన్ వేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఫార్ములాసు, హైలైట్ విషయాలు, ఫైనల్ కన్క్లూజన్కు ఇలా బాక్సులు వేయడం అనేది మంచి విషయం. అదేవిధంగా ఏవైతే టేబుల్స్ ఉన్నాయో అక్కడ చూడండి, స్టెప్ వారీగా విద్యార్థి రాయడం జరిగింది. అంతా ఒకే పేరాగా కాకుండా ఎప్పుడైనా స్టెప్స్గా రాయడం అనేది మంచి విషయం. ఒకవేళ ల్యాబ్ యాక్టివిటీ రాయాల్సి వస్తే గమనించండి, ఎయిమ్ రాసినారు, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, ఇలా ఒక పద్ధతి ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క క్వశ్చన్కు అబ్జర్వేషన్స్, ప్రికాషన్స్, ఈ విధంగా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ రాయాలి, నీట్గా రాయాలి. ఇక్కడ ఎక్కడ కూడా రెడ్ ఇంక్ కానీ గ్రీన్ ఇంక్ కానీ వాడలేదు అనే అంశాన్ని అయితే మీరు గుర్తించినారు. డయాగ్రామ్స్ పెన్సిల్తో వేయడం జరిగింది. విద్యార్థులు తమదైన వస్తువులు ఎత్తుకొని పోవాలన్నా. మనకు స్కూల్ డేస్లో ఏం చేస్తామంటే మన పక్క విద్యార్థిని పెన్సిలు, రబ్బరు అడుగుతూ ఉంటాం. ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్లో అలాంటి పరిస్థితులు ఏర్పడవు. కాబట్టి మీదైన వస్తువులు తీసుకెళ్ళండి. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ద ఎండ్ అని రాసేసి, ఇంకా మీకు ఖచ్చితంగా ఏం మిగులుతాయంటే పేపర్లు మిగులుతాయి. ఆ పేపర్ల కాడ మీరు ఏం చేయాలంటే ఇలా క్రాస్గా లైన్ వేసేయాలి. ఎన్ని అయితే అన్ని క్రాస్గా లైన్ వేసేయాలి. ఫైనల్గా ఇన్విజిలేటర్ గారు ఎండ్ అనే చోట కింద దిక్కు ఏం చేస్తారంటే ఆయన సంతకం చేస్తారు. మరియు మ్యాథ్స్ రోజున గ్రాఫ్ కాగితము, సోషల్ రోజున మ్యాప్ పాయింటింగ్ ఇస్తారు. వీటిపైన ఎట్టి పరిస్థితుల్లోనూ హాల్ టికెట్ నెంబరు వేయకూడదు. మీది ఏదైతే 24 పేజ్ బుక్లెట్ ఉందో ఆ నెంబర్ని వేయాలి అని ఆల్రెడీ చెప్పుకున్నాం. మరియు పంచింగ్ మిషన్తో ఎలా పంచి వేయాలంటే ఓఎంఆర్ షీట్కి దెబ్బ తగలకుండా పంచి వేయాలి. ఎలా వేయాలి ఒక్కసారి పరిశీలన చేద్దాం, గమనించండి. ఇక్కడ మీకు చూపించినటువంటి 24 పేజ్ బుక్లెట్, ఇది ఓఎంఆర్ షీటు, ఇది 24 పేజ్ బుక్లెట్. నాన్న మీరు వెనక దిక్కు గ్రాఫో మ్యాప్ పాయింట్ కట్టిన తర్వాత ఓఎంఆర్ షీట్ను కొద్దిగా ముందుకు జరిపి ఇక్కడ హోల్ వేయించుకోవాలి. తప్పితే ఓఎంఆర్ షీట్ మీదనే హోల్ వేయించుకోవడం అనేది అలా చేయకూడదు అన్నమాట. తప్పు, అలా చేయకూడదు. మరియు మరికొన్ని విషయాలను మనం పరిశీలన చేస్తే ప్రతి సంవత్సరం కూడా హాల్ టికెట్ను చూపిస్తే రవాణా అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గర్ల్స్కు ఫ్రీ, బాయ్స్కి కూడా హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ అనేది. ఆ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోండి. మరియు పరీక్షకు ముందు వెళ్ళే ముందర చెక్ లిస్ట్, ప్రతిరోజు కూడా అద్దం కాడ ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటే మనము హాల్ టికెట్ తీసుకున్నామా లేదా, మరియు పెన్నులు తీసుకున్నామా లేదా. ఈ పెన్నుల విషయంలో ఒక సూచన ఏంటంటే, ఈ పెన్నులు అయితే చాలా చక్కగా రాస్తున్నాయి, ఆక్స్ పెన్నులు, ఓఎక్స్ పెన్నులు. ఇలా ఏవైనా సరే మీకు అందుబాటులో బాగా దస్తూరి కుదిరే పెన్నులను మీరు తీసుకోండి. మరియు ప్రీ ఫైనల్ పరీక్ష రాస్తూ ఉంటారు కదా, ఆ టైంలో కొద్దిగా రాసిన తర్వాత ఆ పెన్నుని ఎగబెట్టుకోండి. మరి ఎగ్జామ్ రోజున కొత్త పెన్ను తీసుకెళ్తే అది గరుగ్గా రాస్తుంది, కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కావున కొంత రాసి మంచి పెన్నులన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవాలి. మీదైన పెన్సిలు, ఎరేజరు, షార్పనరు, స్కేలు, వాచ్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి. టైం మేనేజ్మెంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఎలాంటి వాచ్ తీసుకెళ్ళాలంటే సాధారణమైన వాచ్లు తీసుకెళ్ళాలి తప్పితే ఎలక్ట్రానిక్ వాచ్లు తీసుకెళ్ళకూడదు. అందులో వాట్సాప్లు, ఫేస్బుక్లు వచ్చేటువంటి వాచ్లు కూడా ఉన్నాయి. అలాంటి వాచ్లు కాకుండా సాధారణంగా ముళ్ళులు తిరిగే వాచ్ను తీసుకెళ్ళవచ్చు. వ్యాక్స్ క్రేయాన్స్ తీసుకెళ్ళండి, అవి కొంచెం హైలైట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. తర్వాత వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. మీరు వాటర్ తీసుకెళ్లాల్సిన పని లేదు, కానీ బాటిల్ తీసుకెళ్తే అక్కడ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటర్ పట్టుకొని తాగొచ్చు అన్నమాట. ఎగ్జామినేషన్ ప్యాడ్ తీసుకెళ్ళండి.
ఎందుకంటే కొన్ని డెస్కుల కాడ హెచ్చు తగ్గులు ఉంటాయి, అప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ ప్యాడ్ తీసుకెళ్ళండి, వాటి మీద ఎలాంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఆన్సర్లు రాసుకొని వెళ్ళొద్దు, ప్లెయిన్గా ఉండే తీసుకెళ్ళండి. అదేవిధంగా జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులకు ఈ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్తే మనకు టిష్యూ పేపర్లు కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ తీసుకెళ్తే చెమటను తుడుచుకోవచ్చు. ఏం లేదు, మీరు స్కూల్లో ఏ విధంగా అయితే పరీక్షలు రాసినారో అక్కడ కూడా అదే విధంగా రాస్తారు. కొంచెము క్వశ్చన్ అడిగే విధానం వేరుండొచ్చు. ఓవరాల్గా కాసేపు ఆలోచన చేస్తే టెన్షన్ పడకుండా మనకు అన్ని ఆన్సర్లు వస్తాయి. స్మాల్ పౌచ్ అన్నీ పెట్టుకునేదానికి ఎక్స్ట్రా పెన్ను తీసుకెళ్ళాలి. ఎగ్జామ్ అయిపోయినాక చాలామంది విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి కూల్ డ్రింకులు, జంక్ ఫుడ్లు తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకోవద్దు. వీలైతే మాంసాహారాలు, మసాలాలు ఎక్కువ ఉన్నట్టు తినకండి. ఎగ్జామినేషన్ టైంలో మనకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సరైన నిద్ర పోండి. 6 గంటల నుంచి 8 గంటల మధ్య మంచి నిద్ర అవసరం. తొలి పరీక్షకు ముందు నిద్రపోదామని ప్రయత్నం చేస్తామనే కానీ సరిగా నిద్ర రాదు. ఆ సెంటర్ ఎట్లుంటుందో ఏమో అని. అందుకనే మొదటగా హాల్ టికెట్ వచ్చిన వెంటనే సెంటర్ ఏదో తెలిసిపోతుంది. ఆ సెంటర్ కాడికి వెళ్ళి ఆ సెంటర్ ఎంత దూరము, ఎలా రీచ్ అవ్వాలి అనే అంశాన్ని చూస్తే కొంత ఆదృత అనేది తగ్గుతుందన్నమాట. అదేవిధంగా మనదైన సొంత ప్లాన్ వేసుకోవాలి. మరియు ముందు ఎగ్జామ్లో ఉన్నటువంటి మిస్టేక్స్ లేదా మెరిట్స్, డీమెరిట్స్ ఏమీ చర్చించాల్సిన అవసరం లేదు. పబ్లిక్ పరీక్ష. ఉదాహరణకు తెలుగు పరీక్షలో ఏదైనా ఒకటి మిస్టేక్ చేసినాం, మనం హిందీ పరీక్షకు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి తప్పితే తెలుగు పరీక్షలో ఉన్న తప్పులు తెలుసుకొని స్పెషల్గా ఇప్పుడు సాధించేదైతే ఏమీ లేదు. మీదైన ప్లేస్లో, బాగా చదువుకోగలిగిన ప్లేస్లో కూర్చొని మంచిగా చదువుకోండి, ప్లాన్ వేసుకొని చదువుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ద్రవ పదార్థాలు తీసుకోండి, టెంకాయ నీళ్ళు, జ్యూసులు లాంటివి తీసుకోండి తప్పితే ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ తాగద్దు. ఓకే, అన్ని అంశాలను పాటిస్తూ మీరందరూ కూడా ఎగ్జామ్ చక్కగా రాయాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. మరియు మన ఛానల్లో పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ లాంటి 10th బేస్డ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. మరియు మ్యాథ్స్ వీడియోలు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి, పరిశీలన చేయగలరు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.